ఖమ్మం జిల్లా పెన్నిపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతు సంఘం ఉపాధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే మాట తప్పారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మన రైతు వేదిక దగ్గర ఈ కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా పెనుబల్లి మండలంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. అంతేకాదు మన ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 15వ తారీఖు 15 ఆగస్టుకి క్లియర్ 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి అప్పు ఉన్నటువంటి రైతు పోతే రైతుకు రుణమాఫీ కాలేదు. సుమారు 70% మంది పెనుబల్లి మండలంలో ఉన్నటువంటి రైతులకి 70% మందికి 35,000 రూపాయలు ఉన్నటువంటి రైతుకి కూడా రుణమాఫీ కాలేదు. 2 లక్షల సంగతి కాదు, 50,000, 70,000, 1,20,000 నిన్న ఎవరో తీసుకొస్తే 1,20,000 రూపాయలు ఉంది అతనికి బ్యాంకులో అప్పు. ఆ అప్పు కూడా రద్దు కాలేదు. దేనికి రద్దు కాలేదు అని అంటే బ్యాంకర్స్ ఏమంటున్నారు, మాకే సంబంధం లేదు, మేము లిస్టులు పంపించాము, రైతు ఏఓ గారిని అడగండి, లేకపోతే ఏడీ గారిని అడగండి, కలెక్టర్ గారిని అడగండి అని చెబుతున్నారు. ఇక్కడికి వచ్చి మనం ఏఓ గారిని అడిగితే ఏఓ గారు ఏమంటున్నారు, మాకు ఇచ్చినటువంటి లిస్టులు మేము పంపించటం, మేము మొత్తం